హెచ్ఎంపివి అన్నది ఇట్ ఈస్ ఆల్సో జస్ట్ లైక్ కరోనా ఓన్లీ, మోర్ ఆర్ లెస్ వే ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ హెచ్ఎంపివి ఈజ్ లైక్ కరోనా ఓన్లీ. కాఫ్ వల్ల, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వలన, కంటామినేటెడ్ సర్ఫేసెస్ టచ్ చేయడం వల్ల, వీటి వల్లనే అది స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్ కామన్లీ ఇది పిల్లల్లోనూ అండ్ ఎల్డర్లీ విత్ ఇమ్యూనోసప్రెస్డ్ పేషెంట్స్లోనూ ఉండే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్, స్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, 50 years పైబడ్డ వాళ్ళు, వీళ్ళలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి కూడా కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్, కొన్నిసార్లు బ్రాంకైటిస్ అండ్ నిమోనియా ఇలాంటి పరిస్థితులకి దారి తీయచ్చు. అండ్ హార్ట్ పరంగా, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ అది పెట్టుకొని, పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ పెట్టుకోండి. వీలైనంత వరకు హ్యాండ్ హైజీన్, ఇప్పుడు ఎవరైనా కాఫ్ చేస్తే కవర్ ఇట్ విత్ ఐదర్ యువర్ హ్యాండ్స్ ఆర్ యువర్ మాస్క్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఎస్పెషల్లీ. సో హెచ్ఎంపివి వలన హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే రిస్క్ ఉంటుంది. హెచ్ఎంపివి వల్ల బాడీలో ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ అన్నది పెరుగుతుంది. దాని వలన హార్ట్ మజిల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి మయోకార్డైటిస్ అంటాము. ఇది చాలా రేర్ కాంప్లికేషన్ ఆఫ్ హెచ్ఎంపివి, బట్ ఈ మయోకార్డైటిస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, వీళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వల్ల, బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ లైక్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు కొన్నిసార్లు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగి హార్ట్ అటాక్స్ అవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ రిస్క్ జోన్లో ఉన్నవారు, షుగర్ ఉన్నవాళ్ళు, స్మోకర్స్, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ హెచ్ఎంపివి అన్న ఇది రాకుండా, హెచ్ఎంపివి అన్నది వైరస్ సోకకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో రాకుండా ఉండడానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.